బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్ అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదికను మంత్రి సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన ఖర్చు 2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలలో 70% ఖర్చు అయిందని తెలిపారు. జీఎస్టీపీలో వ్యయం అంచనా 15%గా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాలో 33% వ్యయమైంది. అదనంగా 1,11,477 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ వినిపిస్తుందా? కాగ్ నివేదిక ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ పనితీరును అడ్డం పడుతుంది. 23-24 బడ్జెట్కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన అంచనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది 23-24 అన్న దాని మీద ఈ కాగ్ నివేదిక అడ్డం పడుతుంది. ఎందుకంటే కాగ్ నివేదికనే పూర్తిగా అంటే ప్రభుత్వ పనితీరును ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే కాగ్ ఇచ్చిన నివేదికలో ఒకసారి చూసుకుంటే కనుక ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం మీద అప్పులు చేస్తున్న పరిమితి అయితే దాటిపోతుందని చెప్పొచ్చు. కాగ్ నివేదిక అందించిన దాని ప్రకారం చూసుకుంటే కనుక 23-24 సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అటు ఒకవైపు అప్పులు, మరోవైపు జీతభత్యాలు, అప్పులకు సంబంధించిన ఏదైతే వడ్డీ కట్టాల్సి ఉంటుందో వడ్డీగా, అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు, ఇవన్నీ చూసుకుంటే కనుక దాదాపు 45% ఏదైతే రాష్ట్రానికి వస్తున్న రాబడి అవుతుందో అందులో 45% కేవలం వీటికే వెళ్ళిపోతుంది. అంటే ఒకసారి చూసుకుంటే కనుక కాగిచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే 23-24 సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు మొత్తం కూడా 4,03,664 కోట్లుగా ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తానికి సంబంధించి ప్రతి ఏటా కూడా మనం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ వడ్డీ ఒకసారి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కాగిచ్చిన అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక వడ్డీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీ ఏదైతుందో వడ్డీ దాదాపుగా 24,347 కోట్లుగా ఉంది. అదేవిధంగా మనకి వేతనాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు కావచ్చు, అవన్నీ చూసుకుంటే కనుక అది కూడా దాదాపుగా 26,981 కోట్లుగా ఉంది. అంటే దాదాపుగా 45% ఏదైతే రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏదైతుందో ఆదాయంలో 45% కేవలం వీటికే వెళ్ళిపోతుంది. మిగిలిన 55% చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, వాటి మీద ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే మొత్తం వచ్చిన అంచనాల్లో దాదాపుగా 20-25% మనకి అప్పులకి సంబంధించి వడ్డీలు కట్టడానికి సరిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి ఖచ్చితంగా కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఒకసారి మనం చూసుకుంటే కనుక 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,77,690 కోట్లు కాగా ఇప్పుడు వ్యయం ఎంత చేసింది అంటే 2,19,107 కోట్లు ఖర్చు చేయబడింది. అంటే మొత్తం చూసుకుంటే కనుక బడ్జెట్ అంచనాతో 79% వ్యయం జరిగిందని చెప్పేసి కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జీఎస్టీ వ్యయం ఏదైతుందో అది అంచనాలో 15% పెరిగిందిగా కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి ఆమోదం పొందిన బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ల కంటే కూడా 33% అధికంగా ఖర్చు చేయడం జరిగింది అని చెప్పేసి కాగ్ తన అంచనాలో పేర్కొనడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఇతర అడ్వాన్సులు కావచ్చు, ఇతరత వాటికి కావచ్చు, వాటికి కూడా 10,000 కోట్ల పైచులకే ఖర్చు చేసినట్లు కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ఏదైతే ఖజానాకు వస్తున్న పన్ను ఆదాయం ఉందో అది 61.83% ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కేంద్రం అందించే గ్రాంట్లు ఏవైతున్నాయో ఈ గ్రాంట్లన్నీ కూడా 9,934 కోట్లుగా ఉందని చెప్పేసి కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనబడింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద ఒక నివేదిక కాగిస్తుంది. కాగిచ్చే నివేదిక అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అంటే ప్రతిసారి కూడా ఒక ఏడాది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన పనితీరు అంటే అటు ప్రాజెక్టుల వ్యయంలో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న వడ్డీలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కాగిచ్చే నివేదిక కూడా ఆ నివేదికను బట్టే రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ఉందనేది మనం అంచనా వేయడానికి వీలు ఉంటుంది.
సో గతంలో పోల్చుకుంటే ఈసారి ఏదైనా తేడా ఉందంటే గతంలో కంటే కూడా ఈసారి అప్పులు పెరిగాయి అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి చూసుకుంటే కనుక 20 నుంచి 22% వాటి వడ్డీలకే మనము వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. అదేవిధంగా 26,000 కోట్ల రూపాయల పైచిలకు మనకి ఉద్యోగుల జీతభత్యాలు, అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు వాటికే సరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇది పెద్దగా అంటే 55% నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు సరిపోతాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ముందుకు ఉండబోతుంది. సో మొత్తానికైతే కాగిచ్చిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా సరి చేసుకుంటుంది, ఈ ఏడాదిలో ఈ ఆర్థిక సంవత్సరంలో వాటిని ఎంత మేరకు మెరుగుపరుచుకోగలుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్ అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదికను మంత్రి సమర్పించారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన ఖర్చు 2,19,307 కోట్లకు పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలలో 79% ఖర్చయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15%గా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాలో 33% వ్యయమైంది. అదనంగా 1,11,477 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.